ష్రింప్ టోస్ట్ చేసుకోవడానికి అన్ని రెడీగా పెట్టాను. కావాల్సిన పదార్థాలు చెప్తాను. బటర్, స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, రొయ్యలు, పసుపు, కార్న్ఫ్లవర్, మైదా, నిమ్మరసం, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, నువ్వులు, ఒక గుడ్డు, మష్రూమ్, బంగాళదుంపలు, అలాగే శాండ్విచ్ బ్రెడ్ మనకు కావాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే పొయ్యి మీద ప్యాన్ ఆల్రెడీ ఉంది, స్టవ్ ఆన్ చేద్దాం. నువ్వుల్ని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం. కొంచెం వేగిన తర్వాత వీటిని బౌల్లోకి తీసుకుందాం. వీటిని ఇలా బౌల్లో వేస్తున్నా. అలాగే ఇదే వేడి ప్యాన్లో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఈ మూడింటిని మంచిగా వేయించండి. చక్కగా డ్రై రోస్ట్ చేసేసాను కదా, దీన్ని కూడా మనం బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటాం. సో ఈ ప్యాన్ ఇప్పుడు మనకి వేడిగా ఉండాలి. దీంట్లో మనం ష్రింప్ టోస్ట్ చేస్తున్నాము. వాటికి సైడ్కి మనం ఇవ్వడం కోసం ఇదిగోండి బంగాళదుంపని కట్ చేస్తున్నాను. మధ్యలో కట్ చేసి ఒక 4 పీసెస్. ఏంటి స్వప్న, మనకి పొటాటోస్ ఏంటి కొంచెం ఇలా పింకిష్ కలర్లో ఉన్నాయి అని అనుకుంటున్నారా? ఇది మనం చిప్స్ చేస్తాం కదండి, చిప్స్ చేసే పొటాటోస్ అన్నమాట. బంగాళదుంపలు మనకి రకరకాలుగా దొరుకుతాయి, అందులో ఇదొక రకం. సో బంగాళదుంపని కట్ చేశాను. అలాగే ఇక్కడ మష్రూమ్స్ ఉన్నాయి. మష్రూమ్స్ని కట్ చేయాల్సిన అవసరం లేదు. ప్యాన్ అయితే వేడిగా ఉంది. దీంట్లో మనం కొంచెం బటర్ వేద్దాం. అలాగే కాస్త నూనె కూడా వేయాలి, ఎందుకంటే బటర్ వేడి ఎక్కువ తీసుకోదు. ఇప్పుడు తొక్క తీయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే పెట్టేస్తున్నాను నేను. చిన్న మంట మీదకి షిఫ్ట్ చేద్దాం. ఇందులో కాస్త ఉప్పు వేయండి. అలాగే మష్రూమ్స్ కూడా వేయండి. ఇవి మెల్లిగా టోస్ట్ అవుతూ ఉంటాయి, దాన్ని అలా కాసేపు వదిలేద్దాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. దానికోసం మిక్సీ జార్ ఇక్కడ ఉంది. ఇందులో ఒక 300 గ్రామ్స్ నేను రొయ్యలు తీసుకున్నాను. వీటిని చక్కగా వెనిగర్ వేసి వాష్ చేసేసాను. అలాగే ఇక్కడ ఒక గుడ్డు ఉంది. దీంట్లో ఓన్లీ ఎగ్ యోకే మనకు కావాలి, బయట తీసేస్తున్నాను. ఓన్లీ ఎల్లో తీసుకొని రొయ్యల్లో వేసేసాను. అలాగే కాస్త ఉప్పు, కొద్దిగా పసుపు వేసి దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. రొయ్యలను ఎందుకు మిక్సీ పట్టుకోవడం, కట్ చేస్తే సరిపోతుంది కదా అంటే, మనం బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాం, శాండ్విచ్ టైప్లో అసలు డిఫరెంట్గా చేస్తున్నామండి. మీరు అసలు గెస్ట్ కూడా చేయలేరు, మొత్తం ప్రాసెస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఒకవేళ సీ ఫుడ్ ఎలర్జీ కొంతమందికి ఉంటుంది, ఆ ఎలర్జీ ఉన్న వాళ్ళు సేమ్ దీని ప్లేస్లో మీరు చికెన్ అయినా వేసుకోవచ్చు, మటన్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వేసి మొత్తం మిక్స్ చేసేయాలి. సో ఇదే స్టైల్లో మీరు మోమోస్ చేసుకోవచ్చు. అయితే అందులో కొంచెం సోయా సాసు, ఊస్టర్ సాసు అలాంటివన్నీ మనం యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా ఫ్లేవర్స్ బాగుంటుంది. అవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
ఇక్కడ ఉల్లిపాయలు కూడా పెట్టుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ నిమ్మరసం. మనం ఎప్పుడైనా సరే సీ ఫుడ్ చేసేటప్పుడు నిమ్మరసం ఖచ్చితంగా వేసుకోవాలి. మీరు ప్రాన్స్ ప్యాటీస్ కూడా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం బటర్ కలుపుకోవచ్చు కావాలి అంటే. సో ఇప్పుడు ఇది మిక్స్ చేసేసాం కదా. పొటాటోస్ ఇంకా మష్రూమ్స్ని టోస్ట్ చేస్తున్నాం కదా. సో కొంచెం వాటర్ వేద్దాం. వీటిని జస్ట్ ఇట్లా ఫ్లిప్ చేద్దాం. మనం మూత పెట్టేద్దాం. ఇక్కడ ఇవి కుక్ అవుతూ ఉంటాయి. ఒక చిన్న బౌల్ పెట్టుకొని ఇందులో మైదా పిండి, కార్న్ఫ్లవర్, కొద్దిగా ఉప్పు, అలాగే ఇందాక తీసి పెట్టుకున్న ఎగ్ వైట్ వేసి మొత్తం మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ కూడా పడతాయి. పల్చగా మిక్స్ చేసుకోవాలి యాక్చువల్లీ. అలాగే శాండ్విచ్ బ్రెడ్ నా దగ్గర రెడీగా ఉంది. వీటిని కట్టర్తో ఇలా కట్ చేసుకున్నాం. షో కోసం కాబట్టి నేను కట్ చేస్తున్నాను. మీరు మామూలుగా పెట్టేసుకోవాలి, వేస్టేజ్ వద్దు అనుకుంటే డైరెక్ట్గా అయినా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. వేస్ట్ వద్దు అనుకుంటే. నేనైతే ఆ మిగిలిన వాటిని ఎలాగో బ్రెడ్ క్రమ్స్ చేస్తాను కాబట్టి ఇప్పుడు కట్ చేసుకుంటున్నా. ఫ్రెష్ బ్రెడ్ కాకుండా 1-2 రోజులైన బ్రెడ్ అయితే బాగుంటుంది. సో ఇప్పుడు బ్రెడ్ని రౌండ్గా కట్ చేశాను. రొయ్యల మిశ్రమం, సైడ్కి రాకుండా పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేయండి. చూడండి అన్ని వైపులా. నెక్స్ట్ ఇంకొకటి. కొంచెం ఆయిల్ వేస్తున్నా ఫస్ట్. బటర్ అయితే చాలా మాడిపోతుంది, అందుకే ఆయిల్ వేసేసి కాస్త బటర్. ఇప్పుడు ఇలా చేసుకున్న బ్రెడ్ని జస్ట్ కొంచెం పిండిలో ఇలా డిప్ చేసేసి చిన్న మంటలో మెల్లి కుక్ చేయాలి. మూత పెట్టేసి 5 మినిట్స్ ఇటు కుక్ చేసిన తర్వాత రెండో వైపు కూడా కుక్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఎయిర్ ఫ్రైయర్లో కూడా వేసుకోవచ్చు, ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత రెండో వైపు తిప్పుతాను, కాస్త టైం పడుతుంది. సో ఒకవైపు మంచి కుక్ అయ్యాక రెండో వైపు కూడా తిప్పుకున్నాను. చూడండి పైన ఎంత మంచి కలర్ వచ్చిందో, ఇటు సైడ్ కూడా అలాగే వస్తుంది. అదిరిపోతుంది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ వెజిటేబుల్స్ కూడా మంచి కుక్ అయిపోయాయి, మష్రూమ్ అండ్ పొటాటో. కొంచెం బ్రౌన్గా కావాలి అంటే మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెద్ద మంట పెట్టేసి ఒకసారి అలా చేసేసుకోండి, టాస్ చేసుకోండి. కుక్ అయ్యా లేదా చూడడానికి మనం ఫోర్క్ పెడితే తెలుస్తుంది. చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ వెజిటేబుల్స్ పెట్టేసుకుందాం. లెట్యూస్ ఉన్నాయి మన దగ్గర, అవి పెట్టాను. అలాగే మనం తయారు చేసుకున్న ష్రింప్ టోస్ట్ ఇంకొకటి కట్ చేద్దాం.
ఎంత బాగా కుక్ అయిందో మీకు తెలుస్తుంది. చూడండి, ఇలా లోపల చక్కగా కుక్ అయిపోతుంది. ష్రింప్ టోస్ట్ రెడీ అయిపోయింది. వీటిని కూడా ఇక్కడ పెట్టేద్దాం. ష్రింప్ టోస్ట్ తయారీ విధానం: ముందుగా ఒక ప్యాన్ లో నువ్వులు డ్రై రోస్ట్ చేసుకుని బౌల్లో వేసుకోవాలి. అదే వేడి ప్యాన్ లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని కూడా డ్రై రోస్ట్ చేసుకుని అదే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే వేడి ప్యాన్ లో బటర్ వేసి కాస్త నూనె, బంగాళాదుంప, ఉప్పు, మష్రూమ్స్ టోస్ట్ కి పెట్టేసి పక్కన పెట్టాలి. తరువాత ఒక మిక్సీ జార్ లో ప్రాన్స్, ఎగ్ యోక్, సాల్ట్, పసుపు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బౌల్లో వేసి పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వేసి మిక్స్ చేసుకుని ఆనియన్స్, నిమ్మరసం వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పైన పెట్టి బ్రెడ్ తో క్లోజ్ చేసి అలాగే ఒక బౌల్లో మైదా పిండి, కార్న్ ఫ్లవర్, కాస్త ఉప్పు వేసి నీళ్ళ సహాయంతో స్లరీ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ ని అందులో ముంచి వేడిగా ఉన్న ప్యాన్ లో కాస్త నూనె, బటర్ వేసి రెండు వైపులా చక్కగా టోస్ట్ చేసుకొని ఫైనల్ గా ప్లేట్ లో మనం టోస్ట్ చేసుకున్న వెజిటేబుల్స్ ష్రింప్ టోస్ట్ తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.